పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆచంట వేమవరం గ్రామంలోని లింగరాజు చెరువు ఏరియాలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవత శ్రీ భూలోకమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయ ప్రతిష్టలో ఒక విశేషం భక్తులను విశేషంగా ఆకర్షించింది. సాధారణంగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఆచారం. కానీ ఇక్కడ అమ్మవారి విగ్రహానికి బదులుగా ఆ స్థానంలో 6 అతిపెద్ద గరగలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వీటితో పాటు మరో 6 గరగలను కూడా ఉంచి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి ముందు ఒక విశిష్టమైన క్రతువు నిర్వహించారు. తొలుత ఆవు మరియు దూడలను అమ్మవారికి చూపించి శాంతి పూజలు చేసిన అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకకు ప్రముఖుల తాకిడి పెరిగింది. ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, జెడ్పీటీసీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, ఏఎంసీ చైర్పర్సన్ కేతా సత్యవతి, తమ్మినీడి ప్రసాద్, బలుసు మాధవీలతతో పాటు పలువురు కూటమి నాయకులు అమ్మవారిని దర్శించున అందరి కష్టాలు తీరుస్తూ ఇలవేల్పుగా నిలిచావు. లింగరాజు చెరువు గట్టున సుందరాలయం కట్టము. ముక్కోటి దేవతల సాక్షిగా మురిపెంగా నిన్ను కొలిచాము. విగ్రహ రూపం లేకున్నా దివ్య జ్యోతివై ఉన్నావు. పసుపు కుంకుమల రాశిలో పవిత్రమూర్తిగా ఉన్నావు. ఐదు పెద్ద గరగలే ఆ తల్లికి రూపాలు, మరో 5 గరగలే మంగళకర దీపాలు. ఆవు దూడల సాక్షిగా అమ్మ కనులు తెరిచింది. కరువు కాటకాలు లేని కలపవల్లిగా మారింది. ఆత్మీయ గోదావరి సాక్షిగా అమ్మ పాదాలు కడిగింది. పచ్చని వేమవరం పరసించి పాడింది. ముచ్చటైన ముగ్గుల్లో ముత్తైదువ నవ్వుల్లో లోకమాత భూలోకమ్మ లోకానికి వెలుగైంది. 3 రోజుల ఉత్సవం ఊరంతా ఒక పండుగ. కదిలి వచ్చిన భక్తజనం కరుణ కోరే వేడుక. కుంభములే నైవేద్యం, కుంకుమలే సౌభాగ్యం, కోరిన వరం ఇచ్చేటి కోవెలమ్మ మన భాగ్యం. అన్నదాన సత్రంలో అమ్మ కరుణ పంచింది. ఆకలి తీర్చే తల్లిగా ఆశీస్సులను ఇచ్చింది. తరతరాలుగా వర్ధిల్లాలి ఈ పవిత్ర క్షేత్రము. నిరంతరం నిలవాలి అమ్మవారి నామము. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిచింది. ఆత్మీయ గోదావరి అలలపై అనురాగపు సిరిగా కురిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేల్పై నిలిచింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేల్పై నిలిచింది.
ఆచంట వేమవరంలో అభయహస్తమై మెరిసింది. ఆత్మీయ గోదావరి అలలపై అనురాగపు సిరిగా కురిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేళపై నిలిచింది. అంతర్వేది ఒడి నుండి వచ్చి భూలోకమ్మగా వెలిశావు. అందరి కష్టాలు తీరుస్తూ ఇలవేల్పుగా నిలిచావు. లింగరాజు చెరువు గట్టున సుందరాలయం కట్టాము. ముక్కోటి దేవతల సాక్షిగా మురిపెంగా నిన్ను కొలిచాము. విగ్రహ రూపాలేకున్నా దివ్య జ్యోతివై ఉన్నావు. పసుపు కుంకుమల రాశిలో పవిత్రమూర్తిగా ఉన్నావు. ఐదు పెద్ద గరగలే ఆ తల్లికి రూపాలు, మరో 5 గరగలే మంగళకర దీపాలు. ఆవు దూడల సాక్షిగా అమ్మ కనులు తెరిచింది. కరువు కాటకాలు లేని కల్పవల్లిగా మారింది. ఆత్మీయ గోదావరి సాక్షిగా అమ్మ పాదాలు కడిగింది. పచ్చని వేమవరం పరవశించి పాడింది. ముచ్చటైన ముగ్గుల్లో ముత్తైదువ నవ్వుల్లో లోకమాత భూలోకమ్మ లోకానికి వెలుగైంది. 3 రోజుల ఉత్సవం, ఊరంతా ఒక పండుగ. కదిలి వచ్చిన భక్తజనం కరుణ కోరే వేడుక. కుంభములే నైవేద్యం, కుంకుమలే సౌభాగ్యం. కోరిన వరం ఇచ్చేటి కోవెలమ్మ మన భాగ్యం. అన్నదాన సత్రంలో అమ్మ కరుణ పంచింది. ఆకలి తీర్చే తల్లిగా ఆశీసులను ఇచ్చింది. తరతరాలుగా వర్ధిల్లాలి ఈ పవిత్ర క్షేత్రము. నిరంతరం నిలవాలి అమ్మవారి నామము. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేల్పై నిలిచింది. ఆత్మీయ గోదావరి అలలపై అనురాగపు సిరిగా కురిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేల్పై నిలిచింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేల్పలిసింది. ఆచంట వేమవరం గ్రామం
మెరిసింది. ఆత్మీయ గోదావరి నది అలలపైన అనురాగపు సిరిగా కురిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. లింగరాజు చెరువు గట్టున బంగారు గుడి కట్టినాము. ముక్కోటి దేవతల సాక్షిగా మురిపెముగా కొలిచినాము. గ్రహ రూపం లేకున్నా గరగలలోనే కొలువున్నా. అమ్మ దివ్య జ్యోతిలా మన ఆత్మలన్నీ నిండినాము. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. ఆరు పెద్ద గరగలే ఆ తల్లి రూపాలు. మరో ఆరు గరగలే మంగళకర దీపాలు. ఆవు దూడల సాక్షిగా అమ్మ కళ్ళు తెరిచింది. కరువు కాటకాలు లేని కలపవల్లి అయింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. ఆత్మీయ గోదావరి పాయా అమ్మ పాదాలు కడిగింది. పచ్చని కోనసీమ పరవశించి పాడింది. ముచ్చటైన ముక్కుల్లో ముత్తైదువ నవ్వుల్లో. లోకమాత భూలోకమ్మ లోకానికి వెలుగైంది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. మూడు రోజుల ఉత్సవం, ఊరంతా ఒక పండుగ. కదిలి వచ్చిన భక్తజనం కనికరం కోరే వేడుక. కుంభములే నైవేద్యం, కుంకుమలే సౌభాగ్యం. కోరిన వరం ఇచ్చేటి కోవెలమ్మ వన భాగం. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. అన్నదాన సత్రంలో అమ్మ కరుణ పంచింది. ఆకలి తీర్చే తల్లిగా ఆశీసులను ఇచ్చింది. తరం తరం వరధిల్లాలి ఈ పవిత్ర క్షేత్రము. నిరంతరం నిలవాలి అమ్మవారి నామము. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. ఆత్మీయ గోదావరి అలలపైన అనురాగపు సిరిగా కురిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది. భూలోకమ్మ వెలిసింది, మన ఇలవేలపై నిలిసింది.
వేమవరం గ్రామంలో అభయహస్తమై మెరిసింది. ఆత్మీయ గోదావరి నది అలపైన అనురాగపు సిరిగా కురిసింది. భూలోకమ్మ వెలిసింది. మన ఇలవేపై నిలిసింది. లింగరాజు చెరువు గట్టున బంగారు గుడి కట్టినాము. ముక్కోటి దేవతల సాక్షిగా మురిపెముగా కొలిచినాము. విగ్రహ రూపం లేకున్నా గరగలలోనే కొలువున్నా అమ్మ దివ్య జ్యోతిలా మన ఆత్మలన్నీ నిండినాము. భూలోకమ్మ వెలిసి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.